వస్తామండి. ఇప్పుడు బోటింగ్ వెళ్ళేసి మళ్ళీ చేతులు పైకెట్టు, చేతులు పైకెత్తి. గారితో అండ్ టీబీ అవేర్నెస్ క్యాంపెయిన్ నుంచి కానీ అట్లే కోట్పల్లి చూద్దామనుకున్నా. ఇది నిజంగానే ఇంకా కూడా ప్రభుత్వం చేయాలి. కేంద్రం నుంచి 100 కోట్లు తీసుకొచ్చిన ఈ ప్రాంతం డెవలప్ చేస్తాను. కానీ 100 కోట్ల 9 కోట్లు ఇక్కడికే పెట్టారు. అయితే దీన్ని ఇంకా మంచి చేద్దాము. జేకేఆర్ ఫౌండేషన్ వాళ్ళు పిల్లలు చాలా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ గార్డ్స్ మహిళలు ఉన్నారు, లైఫ్ గార్డ్స్ ఇక్కడ లోకల్ ప్రాంతం లైఫ్ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం కాదు, ఇది అన్నిట్లో సేఫ్గా నడిపించింది. దాదాపు 10 ఏళ్ళు నడిపించిందా, దాదాపు 10 ఏళ్ళు యాక్సిడెంట్ లేకుండా ఎవరు మునగకుండా. అదే కాక వీళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా కొట్టుకపోతే పోలీసు వాళ్ళు వీళ్ళని పట్టుకొని పోయి లైఫ్ గార్డ్స్, ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ను వాడుకుంటారు. చాలా సంతోషము. ఇక్కడ మన ప్రాంతానికి ఈ యువకులు వచ్చి దీన్ని మంచిగా టూరిస్ట్ స్పాట్ డెవలప్ చేశారు. ఏమంటారు సార్? ఏంది ఇది కోట్పల్లి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి మీరేమంటారు? కోట్పల్లి డెవలప్ ఈ బోటింగ్ స్టార్ట్ చేసింది మేమే కదా, జేకేఎంఆర్ ఫౌండేషన్ అండ్ ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్. అప్పుడు 10 ఏళ్ళ కింద. పెద్దగా ఇంకా పెద్దగా చేయాలి. కానీ అదే ప్రభుత్వం అన్ని రూల్స్ పాటించాలంటే కొంచెం స్లో అవుతుంది. ఇక్కడ సేల్ బోట్స్ పెట్టినాము, సేలింగ్ నేర్పిస్తున్నాము, సైకిల్ బోట్స్ పెట్టినాము, ఎన్నో పెట్టినాము. కానీ ఈడ హౌస్ బోట్స్ కూడా పెట్టవచ్చు, కాశ్మీర్ నుంచి షికారాలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్లాన్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ అన్నీ కొందరు షార్ట్ కట్లు మెథడ్ చేస్తే ఇప్పుడు సర్పన్పల్లి సూషన్ గారు ఏమైంది, 2 చనిపోయిన మునిగి. ఆడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ లేరు, లైఫ్ జాకెట్స్ లేవు, ఆ బోట్లు సర్టిఫైడ్ బోట్స్ కావు. ఇవన్నీ సో అన్నీ పాటించి చేస్తే మంచిగా పెరుగుతుంది. నాకు సంతోషం.